this is Naresh Kumar. Welcome back. Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 1కి సంబంధించిన M1లోని యూనిట్ 3 క్యాలిక్యులస్ అనే చాప్టర్లో నుంచి రోల్స్ థీరం దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. డిస్కస్ ద అప్లికబిలిటీ ఆఫ్ రోల్స్ థీరం ఫర్ f of x is equal to x minus a into x minus b in closed interval a comma b. Yes, so closed interval a comma b అంటే దాని మీనింగ్ ఏంటి? ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటాం. క్లోజ్డ్ ఇంటర్వెల్ అంటే ఓపెన్ ఇంటర్వెల్ అంటే ఓన్లీ లెస్ దెన్ అట్లా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి అని ఉందనుకోండి. దాని మీనింగ్ ఏంటంటే ఎక్స్ అనేది ఏ అవుతుంది, బి కూడా అవుతుంది, వాటి మిడిల్లో ఉన్న వాల్యూస్ కూడా ఎగ్జిస్ట్ అవుతాయి అని. అదే ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి అంటే ఎక్స్ అనేది ఏకి బికి మిడిల్లో ఉంటుంది. నాట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ, ఎక్స్ నాట్ ఈక్వల్ టు బి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏ అవ్వదు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ బి అవ్వదు, వాటి మిడిల్లోనే ఉంటుంది అని. ఓకే, ఇప్పుడు రోల్స్ థీరంని ఉపయోగించి మనం సి వాల్యూని కనుక్కోవాలి. ఫస్ట్ రోల్స్ థీరంలో ఉన్న కండిషన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఎఫ్ కంటిన్యూస్ అవుతుంది, ఎఫ్ డిఫరెన్షియబుల్, ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ బి. By using Rolle's theorem, there exists C belongs to A comma B such that f dash of C is equal 0. ఓకే, దాన్ని ఉపయోగించుకొని మళ్ళీ మన ప్రాబ్లంలో ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ చేస్తాం. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ బదులు సి సబ్స్టిట్యూట్ చేసి లెఫ్ట్ సైడ్ వాల్యూస్ ఈక్వల్ అయినప్పుడు రైట్ సైడ్ వాల్యూస్ కూడా ఈక్వల్ అవుతాయని సింప్లిఫికేషన్ చేస్తే సి వాల్యూ వస్తుంది. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది పాలినామియల్ ఈక్వేషన్ లా ఉంది. ఎందుకంటే ఎక్స్తో మల్టిప్లై చేయండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ బిఎక్స్ మైనస్ ఏఎక్స్ ప్లస్ ఏబి అంటే దట్ ఈజ్ ఏ పాలినామియల్ ఈక్వేషన్. అంటే ఎవ్రీ పాలినామియల్ ఈక్వేషన్ ఈజ్ కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియబుల్ అవుతుంది. ఓకే, డిఫరెన్షియబుల్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా? ఎస్, అంటే డిఫరెన్షియబుల్ అంటే ఇన్ఫినిటీ రాకూడదు అనమాట. ఓకే, సో మీరు దీన్ని డిఫరెన్షియేటింగ్ చేసిన తర్వాత ఇన్ఫినిటీ రాదు. ఇన్ఫినిటీ వస్తే అది నాట్ డిఫరెన్షియబుల్, అప్పుడు రోల్స్ థీరం కెనాట్ బి అప్లైడ్ అని చేస్తాం. ఈ వీడియోలోని ఇంకొక ప్రాబ్లం రోల్స్ థీరం అప్లికబుల్ కాదనడానికి నెక్స్ట్ ఒకటి చేస్తాను. ఓకే, సో ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ రాస్తున్నాను. గివెన్ ఫంక్షన్ f of x is equal to x minus a into x minus b on closed interval a comma b. ఓకే, సరే, ఇప్పుడు ఒక చిన్న పాయింట్ రాద్దాం. we know that f of x is continuous. We know that f of x is continuous on closed interval a comma b, and f of x is differentiable on open interval a comma b. ఇప్పుడు f of a is equal to f of b ని కనుక్కుందాం. రెండు ఈక్వల్ రావాలి. నౌ f of a is equal to ఎక్స్ ప్లేస్లో ఏని సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, సో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏ మైనస్ ఏ ఇంటూ ఏ మైనస్ బి. ఏ మైనస్ ఏ అంటే 0 ఇంటూ ఎనీథింగ్ 0. ఎఫ్ ఆఫ్ బి, మన ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ఎక్స్ బదులు బి సబ్స్టిట్యూట్ చేయండి. బి మైనస్ ఏ ఇంటూ బి మైనస్ బి, రెండు క్యాన్సిల్ అవుతాయి, 0. ఇప్పుడు రెండు ఈక్వల్ అయ్యాయి కాబట్టి దేర్ఫోర్ f of a is equal to f of b. కాబట్టి ఒక చిన్న పాయింట్ రాస్తాం. f of x కంటిన్యూస్ అయింది, డిఫరెన్షియబుల్ అయింది, f of a is equal to f of b. therefore f of x satisfies all the conditions of Rolle's theorem. ఆ పాయింట్ రాస్తాను. therefore f of x satisfies all the conditions of Rolle's theorem. ఆల్ ది కండిషన్స్ ఆఫ్ రోల్స్ థీరం. ఇప్పుడు రోల్స్ థీరం స్టేట్మెంట్ని రాస్తున్నా. బై యూజింగ్ రోల్స్ థీరం
comma there exists C belongs to open interval a comma b such that f dash of C which is equal to 0 that is taking as 1. ఓకే, ఇప్పుడు మనము ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది కదా, దాన్ని డిఫరెన్షియేటింగ్ చేస్తాం. ఓకే, సో దాన్ని ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటాం. సిన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి. ఎస్, ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేటింగ్ చేస్తామంటే, సో టూ వేరియబుల్స్ మల్టిప్లైస్లో ఉన్నాయి. సో యూవి హోల్ డాష్ ఆర్ డి బై డిఎక్స్ ఆఫ్ యూవి అనే ఫార్ములాని ఉపయోగిస్తాం. యూవి మీ చాయిస్ దేనైనా తీసుకోండి. సార్ దీన్నే యూ ఎందుకు తీసుకుంటున్నారు, దీన్ని తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ దీన్ని డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాను. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు, సో ఫార్ములా ఏంటి, డి బై డిఎక్స్ ఆఫ్ యూవి. డి బై డిఎక్స్ ఆఫ్ యూవి. సో ఫార్ములా యూ ఒకదాన్ని కాన్స్టెంట్గా పెట్టుకొని మిగిలిన దాన్ని డిఫరెన్షియేటింగ్ చేయాలి. సో యూ ఇంటూ డివి బై డిఎక్స్ ప్లస్ వి ఇంటూ డియు బై డిఎక్స్. ఓకే, ఈ ఫార్ములాని ఉపయోగించాలి. మరి ఇది యువి అనుకున్నాం కదా, ఫస్ట్ యూ రాస్తున్నాను అంటే ఎక్స్ మైనస్ ఏ. వి డాష్ అంటే డి బై డిఎక్స్ ఆఫ్ వి రాసుకోండి. ఓకేనా, వి ఏంటి, ఎక్స్ మైనస్ బి. మళ్ళీ ప్లస్ వి అంటే ఎక్స్ మైనస్ బినే చూడండి, ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ. యు అంటే రాసేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇంకా డిఫరెన్షియేషన్ చేద్దాం. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ మైనస్ ఏ, ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ 1, కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ 0, బి కాన్స్టెంట్, ఏ కాన్స్టెంట్, ప్లస్ ఎక్స్ మైనస్ బి ఇంటూ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ 1, కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ 0. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు 1 మైనస్ 0 అంటే 1ఏ, 1 ఇంటూ ఎక్స్ మైనస్ అంటే ఎక్స్ మైనస్ ఏ, ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ బి అంటే ఎక్స్ మైనస్ బినే. ఓకేనా, ఎస్. ఇప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఎక్స్, 2x మైనస్ ఏ మైనస్ బి. దిస్ ఈజ్ టేకింగ్ ఎస్. నెక్స్ట్ ఇద్దాం నెంబరు. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో సి సబ్స్టిట్యూట్ చేయండి, ఎందుకంటే నంబర్ 1ని 2ని ఈక్వల్ చేయాలి కాబట్టి. ఎఫ్ డాష్ ఆఫ్ సి, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు, సో 2c మైనస్ ఏ మైనస్ బి. ఓకేనా, సో దీనికి ఒక నంబర్ ఇస్తున్నాను, నంబర్ 2. ఇప్పుడు 1, 2 నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టర్మ్ ఈక్వల్ కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ టర్మ్ని కూడా ఈక్వల్ చేసేస్తున్నాం. From 1 and 2 we get so 2c minus a minus b which is equal to 0. Okay na, so ikkada nunchi 2c is equal minus a at side pothe plus a, minus b at side pothe plus b. C is equal to a plus b by 2 belongs to open interval a comma b. Yes, kabatti ఈ రెండు వాల్యూస్ ఉంటాయి ఏబిలో. ఫర్ ఎగ్జాంపుల్ ఏ కామా బి, ఏ అంటే 1, బి అంటే 2 తీసుకోండి. సో ఇప్పుడు వాటి సమ్ చేయండి, ఆ రెండింటిని సమ్ చేయండి. 1 + 2/2 అంటే 3/2, అంటే 3/2 అంటే ఎగ్జాక్ట్గా 1.5. మీరు చెప్పండి, ఈ సి వాల్యూ అనేది కనుక్కున్నాం కదా, ఆ సి వాల్యూ 1 కంటే ఎక్కువ ఉంది, 2 కంటే తక్కువ ఉంది. ఎస్, 1.5 దట్ లైస్ బిట్వీన్ 1 and 2. ఎస్, కాబట్టి అలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్. డిస్కస్ ద అప్లికబిలిటీ ఆఫ్ రోజ్ థీరం ఫర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ 0, 2π. సో రోజ్ థీరంని ఉపయోగించి సి వాల్యూని కనుక్కోండి. ఆ సి వాల్యూ 0 కంటే ఎక్కువ ఉంటుంది, 2π కంటే తక్కువ. ఇక్కడ 2π అంటే 360, 0 degrees అంటే 0 degrees కంటే ఎక్కువ ఉండాలి. అంటే 30 కానీ 45 కానీ 90 కానీ 180 కానీ అట్లా. ఓకే, సో 360 కంటే తక్కువ ఉండేటట్టు చేయాలి. ఎస్,
సో ఎవ్రీ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్ అనేది కంటిన్యూస్ అవుతుంది, ఎవ్రీ పాలినోమియల్ ఫంక్షన్ కంటిన్యూస్, ఎవ్రీ లాగరిథమిక్ ఫంక్షన్ ఇస్ కంటిన్యూస్ అవుతుంది. ఆ పాయింట్ రాసేస్తాం. కంటిన్యూస్ అవుతే డిఫరెన్షియబుల్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. ఇన్ఫినిటీ వస్తుందా, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ సబ్స్టిట్యూట్, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏంటి, సైన్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ మైనస్ కాస్ ఎక్స్, మైనస్ కాస్ ఎక్స్లో ఎక్స్ బదులు 0 పెట్టి కాస్ 0 1, కాస్ 2 మైనస్ కాస్ 2 కాస్ 2 వాల్యూ 1 మైనస్ 1 అంటే ఫైనైట్ వాల్యూ వచ్చాయి కాబట్టి డిఫరెన్షియబుల్ కూడా అవుతుంది. ఎస్ ఓకే. సో ఫస్ట్ ఇచ్చిన డేటాని రాస్తున్నాను. గివెన్ దట్ f of x is equal to sin x on closed interval 0, 2 pi. ఓకే, ఒక పాయింట్ రాద్దాం. we know that f of x is continuous. f of x is continuous on closed interval 0, 2 pi, and f of x is differentiable on open interval 0, 2 pi. ఓకే, మరి ఇప్పుడు f of a is equal to f of b. నౌ f of a అంటే 0, f of 0, f of x అనే ఫంక్షన్లో x ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. sin 0 అంటే 0. f of x ప్లేస్లో 2 pi సబ్స్టిట్యూట్ చేయండి. సో sin 2 pi విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. sin 2 pi కాదు, sin 100 pi కూడా 0నే, sin n pi కూడా 0నే. కాబట్టి n ప్లేస్లో 1 2 3 మీరు ఎంతైనా సబ్స్టిట్యూట్ చేయండి, దాని వాల్యూ 0. sin 0 into pi 0, 1 into pi 0, 2 into pi 0, 100 into pi 0. ఎస్, ఇప్పుడు రెండు ఈక్వల్ అయిపోయాయి. therefore f of 0 is equal to f of 2 pi. సో ఇప్పుడు మూడు కండిషన్స్ సాటిస్ఫై చేసాం. f of x satisfies all the conditions of Rolle's theorem. therefore f of x satisfies all the conditions of Rolle's theorem by Rolle's theorem by using Rolle's theorem there exists C belongs to open interval 0, 2 pi such that f dash of C is equal to 0. So that is taking as 1. ఓకే, ఇప్పుడు మనం f dash of x కనుక్కుంటాం. f of x యొక్క డిఫరెన్షియేషన్ f dash of x అవుతుంది. బట్ f dash of x is equal to cos x కి డిఫరెన్షియేషన్ sin x కి ఇక్కడ అడిగింది. sin x కి డిఫరెన్షియేషన్ cos x అవుతుంది. ఇప్పుడు x ప్లేస్లో cని సబ్స్టిట్యూట్ చేద్దాం. f dash of c which is equal to cos c, that is taking as 2. ఫ్రమ్ 1 2 నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టర్మ్ సేమ్, రైట్ హ్యాండ్ సైడ్ టర్మ్ కూడా ఈక్వల్ అవుతుంది. సో ఫ్రమ్ 1 and 2 we get so cos c is equal to 0. ఇప్పుడు c కావాలి మనకి. సో cos అనేది రైట్ సైడ్ పోతే cos ఇన్వర్స్ ఆఫ్ 0. కాస్లో ఎప్పుడు 0 అవుతుంది? ఎస్, మీకు తెలుసు cos 90 0, అవునా? ఎస్, cos 90 అంటే π/2 0 వస్తుంది. 0 కంటే ఎక్కువ ఉండాలి, 2 pi కంటే తక్కువ ఉండాలి. నెక్స్ట్ cos 2π/2, మళ్ళీ 2 2 క్యాన్సిల్. cos 2π ఎంత అంటే ఇక్కడ 2 2 క్యాన్సిల్ అయిపోయింది. cos π -1, cos 3π -1. ఈవెన్ నంబర్స్ ఉంటే +1 అవుతుంది. cos 2π 4π అట్లా.
సో ఇక్కడ కాస్ పై ఎంత -1, కానీ మనకి ఇక్కడ 0 రావాలా, ఎందుకంటే కాస్ ఇన్వర్స్ ఆఫ్ 0 కాస్ పై బై 2 రాస్తే సి పై బై 2 వస్తుంది. నెక్స్ట్ ఇంకా 3π బై 2 తీసుకోండి. సో 3π బై 2 ఎంత, ఈ వాల్యూ కనుక్కుంటున్నాను, 0 వస్తుందేమో చూద్దాం. సో కాస్ పై ప్లస్ పై బై 2 రాయొచ్చు దీన్ని, 3π బై 2ని. ఎల్సిఎం 2π ప్లస్ పై 3π బై 2. ఇప్పుడు చూడండి, సో పై ప్లస్ అంటే 180 ప్లస్ ఏ క్వాడ్రంట్లో ఉంది అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో 90 మైనస్ 360 ప్లస్ ఉంటుంది, సెకండ్ క్వాడ్రంట్లో 90 ప్లస్ 180 మైనస్, థర్డ్ క్వాడ్రంట్లో 180 ప్లస్ 270 మైనస్. ఇక్కడ 180 ప్లస్ ఉంది థర్డ్ క్వాడ్రంట్లో టాను కాటు పాజిటివ్, మిగిలినవన్నీ నెగిటివ్, అంటే ఇక్కడ కాస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది. అలానే 180లో చేంజ్ ఉంటుందా ఉండదా అంటే చేంజ్ ఉండదు సార్. ఓకే, కాస్ అయిపోతుంది, కాస్ పై బై 2. మీరు చెప్పండి, మైనస్ అట్లనే ఉంటుంది, కాస్ పై బై 2 0. ఎస్, కాబట్టి సో 3π బై 2 కూడా 0 అవుతుంది, పై బై 2 కూడా 0 అవుతుంది. ఇప్పుడు 4π బై 2 ఏమన్నా చెక్ చేద్దాం. కాస్ 4π బై 2 2 1s 2 టైమ్స్ కాస్ 2π ఎంత అంటే +1 వాల్యూ, మనకి 0 రావాలా. ఓకేనా, సో ఇప్పుడు ఇంకా 2π ఇట్లా తీసుకోకూడదు, ఎందుకంటే 180 ఖచ్చితంగా 360 ఉంది, తీసుకోకూడదు. ఓకేనా, సో ఇప్పుడు 0 అయ్యేది ఎప్పుడు కాస్ట్లో 0 కంటే ఎక్కువ, 2π కంటే తక్కువ ఎప్పుడంటే π బై 2. 3π బై 2 అంటే ఎగ్జాక్ట్గా దాని వాల్యూ ఎంత అంటే 270 డిగ్రీస్ అనమాట. 270 డిగ్రీస్ 3π బై 2 ఎంత వాల్యూ 0. నెక్స్ట్ 5π బై 2 కూడా 0 అవుతుంది. 5π బై 2 చూడండి, రఫ్లో చెప్తున్నా, దాన్ని π ప్లస్ 2π ప్లస్ π బై 2 రాయొచ్చు, 4π ప్లస్ π. ఎస్, ఇప్పుడు చెప్పండి, సో ఇది కూడా 0 అవుతుంది, ఇది ఎందుకు తీసుకోకూడదు అంటే చెప్తాను. సో 2π అంటే 360 ప్లస్, ఫస్ట్ క్వాడ్రంట్ అన్ని పాజిటివే, సో 2 ప్లస్ రాశాను సింబలు. సో 2π అంటే 360 చేంజ్ ఉండదు, అంటే కాస్ π బై 2 అంటే 0ని. ఓకేనా, సో ఇదెందుకు తీసుకోకూడదు అంటే 5π బై 2 5 ఇంటూ 180 బై 2 2 1s 2 9 టైమ్స్ 9 ఇంటూ 5 445 0 అంటే 450 డిగ్రీస్, అది 2π కంటే ఎక్కువ కాబట్టి సో మనం తీసుకోకూడదు. ఇప్పుడు మన ఆన్సర్ ఏమొస్తుంది, సి వాల్యూస్ ఏమేమి వస్తాయి, π బై 2 ఒకటి, 3π బై 2. సి ఈజ్ ఈక్వల్ టు π బై 2, 3π బై 2, దట్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ 0, 2π అన్నమాట. ఓకేనా.